ప్రభు నామాన అందరికీ వందనాములు. ఈరోజు మనం ఒక మంచి వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం నుంచి 31వ వచనం వరకు చూద్దాం. సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. వాక్యాన్ని మనం చూసినప్పుడు మీరు చూస్తే ఎంత బాగుందంటే, సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఒక వ్యక్తి ఎప్పుడు సమస్యలు పోతాడు? తనని ఎవరైనా బాధ పెట్టినప్పుడు. అవునా కదా? అవును. మనం ఏమనుకుంటామంటే, ఈ బాధపడే వ్యక్తి తరపున దేవుడు వచ్చి పోట్లాడతాడు అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంకో విధంగా కూడా దేవుడు ప్రణాళిక ఉండవచ్చు. ఏమిటంటే అది, ఎవరి ద్వారా అయితే ఈ వ్యక్తి సమస్యలు పోతున్నాడో, ఏ సమస్య ద్వారా అయితే ఈ వ్యక్తి సమస్యలు పోతున్నాడో, ఆ సమస్యని తీసివేయగలిగే శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా! అది వాక్యం రెండంచెలు గల ఖడ్గం అని చెప్తూ ఉంటాం. మీరు ఇక్కడ చూసినప్పుడు భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఇక్కడ వాక్యాన్ని చూస్తే భక్తిహీనులకు అంటే భక్తి ఉన్న వాళ్ళకైనా కాదు, కానీ భక్తి లేని వాళ్ళకి బలాభివృద్ధి దేవుడు ఎందుకు కలగజేయాలి అనేది ఇక్కడ మనం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ, యేసు ప్రభు గారిని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఎంతమందినో ఇబ్బంది పెట్టేవాడు. ఆ వ్యక్తి పేరు మీరు చెప్పండి, చూడవచ్చు. మీ పెద్దల మీద అది నాకు వినిపించి వస్తుంది. ఎవరు ఆ వ్యక్తి? సౌలు తను ఉన్న పరిస్థితి ఏంటంటే, ఎవరైతే ప్రభువుని మార్గంలో వెళుతున్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి చెరసాల్లో వేసేసి తన ఒక ఉద్యోగంగా పెట్టుకున్నాడు, తన ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు. దాన్ని మనం చూడవచ్చు. ఎక్కడ చూడవచ్చు అంటే, మనం అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూసినప్పుడు, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమునందు పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికములని అడగగా. అక్కడ మీరు చూసినప్పుడు సౌలు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభు మార్గాన్ని ఎవరు వెళ్తున్నా సరే వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది. మనం అక్కడ చూస్తున్నప్పుడు వాక్యము యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు సమస్యలు వారికి బలమిచ్చేవాడే అనే వాక్యం ఉంది. మరి ఎవరైతే తిన చేత బాధింపబడ్డారో వాళ్ళందరూ కూడా సమస్యలారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళందరూ దేవునికి ప్రార్థన చేసలేదా? ప్రార్థన చేసి ఉన్నారు. ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరి ఈ యొక్క సౌలు గురించి తాను సిద్ధం చేసుకున్న పరిచర్య మనం చూస్తే 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 4వ వచనం చూస్తున్నాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినును. ఎంత ఆశ్చర్యకార్యం అంటే, దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు మనం కొత్త నిబంధనలో చూసినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? సౌలుతోటి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నామని ఒక స్వరం పలుకుట వినును. చక్కగా సౌలు అడిగాడు, ప్రభువా నీవెవడవని ఆయనని అడుగగా, ఆయన నీవు హింసించున్న యేసును అని చెప్పారు. చూడండి, యాక్చువల్గా సౌలు డైరెక్ట్గా యేసు ప్రభు గారిని హింసించలేదు, కానీ సౌలు ఎవరిని హింసించాడు? యేసు ప్రభు యొక్క శిష్యుల్ని, యేసు ప్రభు యొక్క నామమును తెలుసుకున్న వారిని హింసించాడు. మనకి ఇక్కడ గమనించింది ఏంటంటే, యేసు ప్రభు గారు సౌలుతో డైరెక్ట్గా చెప్పలా, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు, నువ్వు ఎందుకు నా జనుని హింసిస్తున్నావు అని చెప్పలా. తను ఏం చెప్పారంటే, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు. మనం ప్రభు పేరిట ఏదైనా హింస పడితే ఆ హింస అంతా ఆయన భరిస్తారు, దేవుడైన యేసయ్య భరిస్తారు. మన తరపున ఆయనది మనకి భరిస్తారు. ఈ వాక్యం అందుకే చెప్పుంది, ఎప్పుడు కూడా సౌలు డైరెక్ట్గా